శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబెల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి. శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబెల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి. అగణిత మహిమలే కలిగిన దేవత సురముని వందిత మా కుల దేవత. నీ లీలలు పొగడతరమ గళము చాలదే, నీ అందాలు కాచుటకు కనులు చాలవే. జయ 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 శ్రీవాసవి, జయ 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 శ్రీ కన్యకా, జయ 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 శ్రీవాసవి, జయ 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 శ్రీ కన్యకా. శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబెల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి. శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి. చంద్రులు ఇరు కన్నులే భువనాలు గమనాలు నీవేనులే. ఆ సూర్య చంద్రులు ఇరు కన్నులే భువనాలు గమనాలు నీవేనులే. గ్రహములు ఆనతికై కొలుతురు నిన్ను చేరి వేల్పుల వేలుపువే తీర్పుల రాణివిలే. ఓ కన్యకాంబా నీవే మా సర్వం, మది నిలిపితి పూజించితి అమ్మా శాంభవి. గుడి చేరితి నిన్ను వేడితి గౌరీ వాసవి. జయ 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 సంవత్సరం కూడా ఏలూరులో వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తాం అనేది ఆనవాయితీగా వస్తున్నది. దాన్ని అనుసరించి ఈ సంవత్సరం కూడా దివ్యల్ జయప్రకాష్ జయబాబు గారు, ఊర రామకృష్ణ గారు, దేశ నరసింహరావు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వాళ్ళ ఆధ్వర్యంలో అంబికా రాజా గారు అంబికా సంస్థల యొక్క వాహనం, మన అమ్మవారి యొక్క వాహనం, అమ్మవారు అంబికా రథం మీద ఊరేగుతాం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. దాన్ని అనుసరించి మనం ఇక్కడికి ఈ ఊరేగింపుని ప్రారంభించాము. ఈ రోజున 2 టౌన్లోను, రేపు 1 టౌన్లోను, ఎల్లుండి వచ్చేటప్పటికి అసలు ఎక్కడా జరగని విధంగా 500 మంది పైన సువాసినులతో కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా
102 మంది కన్యలతో కుంకుమ పూజలు చేస్తున్నాం. దాని తదుపరి అన్నప్రసాద వితరణ ఉంది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఏలూరులో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొంటున్నారు. కొన్ని వేల మంది ఆర్యవైశ్యులు ఆ రోజున ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఊరేగింపులో కూడా ఆర్యవైశ్యులు, ఇతర భక్తులు, అమ్మవారి భక్తులు అనేక మంది, ఒక్క వాసవి మాత ఓన్లీ ఆర్యవైశ్యులకి మాత్రమే కాదు మాత, అన్ని కులాలకి కూడా అమ్మ మాతే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అమ్మని గుర్తించి వాసవి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద కూడా ప్రకటించడం జరిగింది. ఈవేళ తెలంగాణలో ఈ రోజున మన వాసవి జయంతిని వాళ్ళు అధికారంగా గుర్తించడం జరిగింది. రెండు ప్రభుత్వాలకి కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం, అభినందనలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా జయప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరులో 154 సంవత్సరముల చరిత్ర గల శివాలయాన్ని మేము పునరుద్ధరణ చేస్తాం అనేది జరుగుతున్నది. కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆ దేవాలయంలో ఉండటం జరిగింది. దాన్ని అనుసరించి మేము ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు ఇస్తామే కాకుండా మేము ఆర్యవైశ్యులు 1,80,00,000 రూపాయలు వసూలు చేశాము. 1 కోటి రూపాయలు ఆల్రెడీ ఇస్తాం జరిగింది. ఇంకా కావాల్సి వస్తే కూడా వసూలు చేసే సత్తా మన జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఉన్న అందరం కూడా వసూలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడా లేని విధంగా దేవాలయం నిర్మించాలని అనేక దేవాలయాలను మేము పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని అందరు ఆర్యవైశ్యుల్ని కోరుతున్నాం. భక్తుల దగ్గరికి కూడా వెళ్ళి మేము వారి యొక్క సహకారాన్ని, అదే రకంగా ఆర్థిక సహకారాన్ని కూడా మేము ప్రతి భక్తుడు, ఏ కులంతో సంబంధం లేదు, ప్రతి వాళ్ళ దగ్గర కూడా మేము తీసుకుని ఆ యొక్క గుడిని డెవలప్ చేస్తామని తెలియపరుస్తూ జై వాసవి. అమ్మ వాసవమ్మ జయంతి సందర్భంగా ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి రథం ఊరేగింపు స్టార్ట్ అయింది. అలాగే మన వాసవి మాత ఉన్న దేవాలయము, శివాలయము మొత్తం పునర్నిర్మాణం జరుగుతుంది. దానికి మన ఎమ్మెల్యే అయిన బడేటి సంటి గారు పూర్తి సహకారంతో మన సీఎం గారి దగ్గర 2 కోట్లు శాంక్షన్ చేసి తీసుకొచ్చారు. దానికి మనం 1 కోటి రూపాయలు కట్టాము. 3 కోట్లు పెట్టి పునర్నిర్మాణం జరుగుతుంది. మొన్న 3 రోజుల నాడు అన్ని విగ్రహాలు బాలాలయంకి వెళ్ళడం జరిగింది. ఇక టెండర్ రాగానే పునర్నిర్మాణం జరుగుతుంది. అందరూ ఈ సహకారం అంతా ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేస్తున్నారు. వారికి మా అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరి సహకారంతో ముందుకెళ్తామని, అందరిని కలుపుని వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నాము. అందరినీ కలుపుకెళ్తాము. జై ఏలూరు ఎమ్మెల్యే. వాసవి మాత జయంతి ఉత్సవంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అంబికా కుటుంబం. జై వాసవి. జై వాసవి.